నాకు ఇంకో దారి కనిపించలేదు సూర్య. నీ ప్రమేయం లేకుండా ఇదంతా చేయడం నా తప్పే, క్షమించు. కానీ నా కూతురు లాంటి పేద పిల్లలని అన్యాయం చేసి ఇప్పుడు ఊళ్ళో దర్జాగా తిరుగుతున్న నా కొడుకులకి శిక్ష పడాలంటే రేపు అమావాస్య రాత్రి నేను శ్మశానంలో సిద్ధంగా ఉంటా. నీకు న్యాయం అనిపిస్తేనేరా, నీకు న్యాయం అనిపిస్తేనేరా నువ్వు చెయ్యాల్సింది ఒక్కటే, వాడు మనకున్న రక్షణ తీస్తే చాలు, మిగతాది నేను చూసుకుంటా. రే రాఘవ రారా, టైం అయిపోతుంది.